ఎన్ని వెహికల్స్ ఇప్పటి వరకు ఎలక్ట్రిక్ వెహికల్స్ వచ్చాయి, దాని మీద ఎటువంటి ఆలోచన ఈ ప్రభుత్వం చేసిందనే దాని మీద నేను సభకు ప్రశ్న పెట్టడం జరిగింది. ఈ తెలంగాణ రాష్ట్రంలో మొత్తము 1,80,00,000 వరకు కార్ల సంఖ్య, అలాగే 23 లక్షల దాటింది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మొత్తం వాహనాలు అన్నీ కలిసి 1,80,00,000 ఉంటే కార్ల సంఖ్య 23 లక్షలు దాటిపోయింది. ప్రతి సంవత్సరం 9 లక్షలకు పైగా కొత్త కార్లు రోడ్డుపైకి వస్తున్నాయి. ఇది 2014తో పోలిస్తే ఇది 150% పెరిగింది కార్ల కొనుగోలు అనేది. సరే, ఆర్థిక సామర్థ్యము, 10 ఏళ్ల కాలంలో అభివృద్ధి, లేకపోతే వారి స్వయం ఉపాధి వల్లనో వారి కష్టం వల్లనో వారి ఆర్థిక సామర్థ్యం పెరగడం వల్ల ఈ కొనుగోలు శాతం పెరిగిందనేది నిజం. పొల్యూషన్ విపరీతంగా పెరుగుతుంది. అంతేకాకుండా ఆయిల్ దిగుమతులపై దేశం ఎక్కువ ఖర్చు పెడుతుందని చెప్పి చేయవలసి వస్తుంది. కాబట్టి ఎలక్ట్రిక్ వెహికల్ని ప్రొవైడ్ చేయడంలో ముందుకు రావడం వల్ల ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అభినందనలు తెలియజేస్తూ, ఈ పొల్యూషన్కి, ఈ ఆయిల్ దిగుమతులకి అడ్డుకట్ట వేయాలంటే ఆర్థిక భారం రాష్ట్రం మీద కానీ దేశం మీద కానీ పడకుండా ఉండాలంటే దీనికి ప్రత్యామ్నాయం ఎలక్ట్రికల్ వెహికల్సే. ఇవాళ దేశంలో 2070 నాటికి